సో అంటే ఇప్పుడు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే అండి, మీరు ఒక సేవ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీరు ఈ క్షేత్రం గురించి ఒక 100 మందికి మీరు ప్రత్యక్షంగా చెప్పాలి అంటే మీరు డైరెక్ట్గా ఇన్ పర్సన్ చెప్పాలనుకోండి, ఒక మనిషికి 10 నిమిషాలు వేసుకున్నా కూడా 100 మందికి చెప్పాలంటే 100 × 1000 నిమిషాలు పడుతుంది మీకు. అవును. అదే మీరు సమాజం నుంచి బయటకు వచ్చేసేసి మీ స్టూడియోలో కూర్చొని మీరు ఒక వీడియో చేసి రిలీజ్ చేశారనుకోండి, గంటలో మీరు 10,000 మందికి రీచ్ అవ్వచ్చు. అవును. మీరు వేరే పని చేసుకుంటున్నా కూడా మీరు చేసిన వీడియో ఎలాగైతే అందరికీ రీచ్ అవుతూ ఉంటుందో, అంటే ఏంటి, మీరు సమాజంలో లేరు కానీ మీరు తీసిన ఈ వీడియో ఉందా లేదా, ఆ వీడియో అనేది ఏంటి, మీ శ్రమే కదా, మీ తపనే కదా. ఇంకా చెప్పండి మీ త్యాగం కూడా. ఎందుకు మీ త్యాగం అంటే అందరిలాగా ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా ఉండకుండా మీరు సమాజానికి పనికొచ్చే విషయాలు సమాజానికి అందిస్తున్నారు మీరు. అర్థమైంది కదా, దీనిలో మీ శ్రమ ఉంది, తపన ఉంది. ఇప్పుడు శ్రమ ఒక్కటే ఉంటే సరిపోదు. ఎలాగంటే ఇప్పుడు ఈ ఆశ్రమంలో వచ్చిన వాళ్ళకి ఈ శ్రమ, తపన, ధర్మం ఈ 3 పెరగాలి అని మీరు సంకల్పం. ఇప్పుడు శ్రమ అంటే కష్టం. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఒక బేల్దారిని పిలుస్తారు, కూలిస్తారు, ఆ బేల్దారి కట్టేసి వెళ్తాడు, ఇది శ్రమ. కానీ అదే బేల్దారి తన కూతురికి ఇల్లు కట్టాలంటే అలా కడతాడు. ఆ శ్రమతో పాటు ఇంకా తపన ఉంటుంది. అంటే ఇంటికి వెళ్ళిపోయినా కూడా సాయంత్రం లేదు అక్కడ నేను నీళ్ళు పట్టడం మర్చిపోయాను, లేదా రేపు పొద్దున తడపాలి, ఈ నిరంతరం ఆలోచిస్తాను అనమాట. అది తపన అనేది. ధర్మం, త్యాగం ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఒక పనిచేసే వ్యక్తి ఉన్నారు, ఆ పనిచేసే వ్యక్తి ఏంటి, ఒక డబ్బులు తీసుకున్నా ఇంకోటి ధర్మంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈరోజు మీరు నేను తాపి మేస్తాను అనుకోండి, నాకు మీరు అంత కూలిస్తారు, నేను మళ్ళీ ఇల్లు కట్ట ఇంకోటి పెట్టుకున్నాను అనుకోండి, అంతే ఇవ్వాలి. అంటే ఈరోజు నేను ఎక్కువ అడిగి తక్కువ ఇచ్చాను అనుకోండి, ఆ ధర్మం కాదు. అంటే 2 వైపులా కూడా మీరు ఆ ఈక్వాలిటీ అనేది ఉండాలి. అది ఇంక త్యాగం అంటే ఏంటంటే మనం ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు మనలో అహంకారం పెరగకుండా ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే కారణం ఏంటంటే ఈ ప్రకృతి నాకు శక్తిని ఇచ్చింది, అందుకే నేను డబ్బు సంపాదించాను, లేకపోతే నేను ఒక నాలెడ్జ్ సంపాదించాను, ఒక స్కిల్ సంపాదించాను. ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళకి తిరిగి ఏమన్నా ఇవ్వగలనా అంటే వాళ్ళకి నేను ఆశించుకుంటా, అది త్యాగం. మీకున్న ఆస్తి మొత్తం ఎవరు త్యాగం చేయమని చెప్పరు, కానీ మీరు చేయగలిగినంత